ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించేటటువంటి మొక్కలు, అడవిలో లభించే మొక్కల ద్వారా ఏ జబ్బుకైనా కానీ మంచి ఔషధాలు ఉన్నాయి. కాబట్టి మనము వాటిని గమనించుకొని తయారు చేసుకోవడమే. అయితే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి వైద్యం ఏమిటంటే, ఒక్కొక్కరి వయస్సును బట్టి ఒక్కొక్కరికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఎముకలు అంటే వెన్నుపూస లోపల ఏదో బైక్ మీద నుంచి కింద పడో, లేకపోతే పనులు చేసి అంటే వెన్నుపూస పైన ఒత్తిడి పడేటటువంటి వర్కులు, డ్రైవింగ్ ఫీల్డ్ అయితేనేమి, మన కొన్ని రకాల పనుల వల్ల వెన్నుపూస లోపల గ్యాప్ వస్తుంది. వెన్నుపూసనే అరుగుదల అవుతుంది. ఈ వెన్నుపూస అరిగినా, అదేవిధంగా వెన్నుపూస మధ్యన గ్యాప్ వచ్చినా, వెన్నుపూసలో దాని మీద ఒత్తిడి ఎక్కువ ఏర్పడినా కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సరిగా నిలబడలేరు, ఏదైనా పని చేసుకోవాలన్నా పని చేసుకోలేరు. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వెన్నుపూస సమస్యలకు మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో నారమామిడి అంటే మామూలుగా మామిడి చెట్టులో నార ఎక్కువగా వచ్చేటటువంటి యొక్క చెట్టు ఉందన్నమాట. ఆ నారమామిడి బెరడుతో మనం ఔషధం తయారు చేసుకోవాలి. ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, అంటే ఎలా మనం రెగ్యులర్గా తీసుకోవాలి ఔషధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మనకు నారమామిడి బెరడు ఈ విధంగా ఉంటుందండి. ఈ నారమామిడి బెరడు మనం ఎలా సేకరించుకోవాలంటే, ముందుగా నారమామిడి చెట్టు దగ్గరికి మనం వెళ్ళి దాని యొక్క లేత బెరడు మనం సేకరించుకోవాలి. దాని యొక్క పైన బెరడు అంటే నరికితే లోపల తెల్లగా కండలా వస్తుంది అనమాట. ఆ యొక్క బెరడులోనే వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క వాటర్ అంటే దాని యొక్క రసం, ఆ రసమే మనకు ఔషధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాని యొక్క బెరడును కట్ చేసుకొని దాని నీడలో ఇట్లా ముక్కలుగా నరుక్కొని ఇట్లా కట్ చేసుకోవాలా. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలా. నీడలోనే ఒట్టిగా డ్రై అయిపోవాలా. ఒట్టిగా డ్రై అయిపోయినాక ఇది మనము నారమామిడి చెక్క బెరడు, అదేవిధంగా బెల్లం, మంచి ఒరిజినల్ బెల్లం. ఇట్లా అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో బెల్లం అనేది కల్తీగా వస్తుంది, చక్కెర బెల్లం వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా మంచి ఒరిజినల్ బెల్లం మనకు దుకాణాలలో ఒక 120 అట్లా పెడితే మంచి బెల్లం దొరుకుతుంది. ఇది తీపి కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి ఔషధానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో తినడానికి కూడా మంచిదే. కాబట్టి ఈ బెల్లం కూడా మనం ఏం చేయాలంటే చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ బెల్లం కూడా మనం ఔషధానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ యొక్క 2 రకాలు మనం చెప్పుకున్నాం, నరమామిడి బెరడు, అదేవిధంగా బెల్లం. ఈ రెండింటిని ఏం చేయాలంటే మనము చూర్ణంగా మార్చుకోవాలి. ఫస్ట్ చూర్ణంగా తయారు చేసుకోవాలి. ఈ యొక్క పట్ట ఏదైతే నరమామిడి పట్ట ఉందో ఆ యొక్క పట్టను ఒక రోల్లో తీసుకొని రోట్లో ఆ పట్ట వేసి ఎండినది మెత్తగా దంచుకోవాలి. ఒకవేళ పెద్దగా పీసులు కాకుండా, ఇప్పుడు ఈ విధంగా పెద్ద పీసులు ఉన్నాయి, ఇట్లా పెద్ద పీసులు కాకుండా పచ్చి మీదనే మనకు పచ్చిగా ఉన్నప్పుడే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మీకు దంచుకొని మనకు బాగా మెత్తగా చూర్ణంలాగా చేసుకోవడానికి సులువుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా పట్ట మనం సేకరించుకొని నీడలోనే ఆరబెట్టుకొని నీడలో బాగా ఒట్టిగా డ్రై అయిపోయినాక దాన్ని చూర్ణంలాగా మార్చుకోవాలి. ఆ యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. ఒక 100 గ్రాములు చూర్ణం తీసుకొని అందులోకి వచ్చేసి మనము బెల్లం వచ్చేసి ఒక 2 భాగాలు, ఒక భాగము చూర్ణం, నారమామిడి పట్ట చూర్ణం 100 గ్రాములు అయితే 200 గ్రాములు మనకు బెల్లం. ఒకవేళ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే సమానంగా కలుపుకోవచ్చు. ఒరిజినల్ బెల్లంలో తీపి ఎక్కువగా ఉండదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాబట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మరీ మేము తీపి కూడా తగిలితే మాకు షుగర్ పెరుగుతుంది అన్న వాళ్ళైతే అందులో సగమే తీసుకొని 100 గ్రాములు యొక్క చెక్క చూర్ణం అయితే 50 గ్రాములు బెల్లం వేసుకొని దాని యొక్క ఔషధంగా తయారు చేసుకొని దాన్ని మనము రెగ్యులర్గా మేకపాలు కానీ దొరికినట్టయితే మేకపాలలో దాన్ని సేవించాలా. రోజు ఉదయం పరగడుపున ఎంటీ స్టమక్తో 1 స్పూన్ ఆ చూర్ణము ఏం చేయాలంటే
పాలల్లో ఒకవేళ మేక పాలు కానీ దొరకకపోతే నార్మల్ పాలల్లో అయినా కానీ ఆ యొక్క పొడి ఒక స్పూన్ కలుపుకొని దాన్ని మనం ఉదయం పరగడుపున ఎంటీ స్టమక్ అంటే ఏం తినకుండా ఖాళీ కడుపులో మనం అది తీసుకోవాలి. సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు ఆ టైంలో కూడా ఒకసారి తీసుకోవాలి. ఇట్లా రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు వెన్నుపూస లోపల గుజ్జు అనేది డెవలప్మెంట్ అవుతుంది, ఎముకలకు కాల్షియాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా వెన్నుపూస సమస్యతో బాధపడే వారికి ఒక చక్కని ఔషధం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఔషధం మీకు ఒకవేళ చేసుకోలేకపోయినా నేను అందజేస్తాను, కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది, ఉపయోగించుకొని మాకు ఫోన్ చేసినట్టయితే మీకు అందజేస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చే ప్రేక్షకులందరూ నమస్కారం అండి.